బయాసన్ యాదవ్ ఇండియాకి వస్తాడా రాడా అని ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే తన మీద కేసు ఫైల్ అయిన తర్వాత తన ఎవరికీ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళ బ్రదర్ రీసెంట్గా అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తనని ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దు అని చెప్పారంట. సరే అని చేయను అన్నాడే కానీ చేస్తానే ఉన్నాడు అని వాళ్ళ బ్రదర్ అయితే చెప్తున్నాడు. కానీ వాళ్ళ బ్రదర్ మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళని ఆడించలేదు కదా, వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ అంటే దాన్ని ఏదో అంటారు, వాళ్ళంతటా వాళ్ళే ఓపెన్ చేసి ఆడారు కదా, మా బ్రదర్ ఏమన్నా లాక్కొని వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకొని చేశాడా అని మాట్లాడటం అయితే జరిగింది. కానీ ఆడమని ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చింది అయితే మీ బ్రదరే కదా అని చెప్పి యాంకర్ గట్టిగానే అడిగాడు ప్రశ్నలు. అదైతే 100% కరెక్ట్. తను రీసెంట్గా కూడా అది ప్రమోషన్ అయితే చేయడం జరిగింది, అందరూ చూశారు. కానీ డిలీట్ చేసేసాడు ఈ కేసు అయిన తర్వాత. కానీ వాళ్ళ బ్రదర్ చెప్పడం అయితే 4 నెలల నుంచి మా అన్న ఎలాంటి వీడియోస్ చేయట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు బయాసన్ యాదవ్ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని నాన్వేషణ గారు చెప్పారు. అలాగే నిజం, తను చేస్తానే ఉన్నాడు. ఐఫోను, కేటీఎం బైకులు 2 ఐఫోన్లో ఎన్ని ఇచ్చారో తెలియదు, రోజుకు ఒక 300 ఇలా చూసుకుంటే కొన్ని కోట్లు. తను చెప్పే ఆన్సర్ ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు. యూట్యూబ్ నుంచి రాకపోతే ఎవరేం చేస్తారు? అది నువ్వు వీడియోస్ 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్లు ఉన్నారు నీకు. అయితే ఎక్కువ మంది నీ సబ్స్క్రైబర్లు టీనేజర్లే. మరి వాళ్ళకేం తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అంతగా చదువుకొని ఉండరు. ఇదన్నీ నాన్వేషన్ అని చెప్పాడు. అది చూసిన వాళ్ళకి అర్థమైంది. నిజమే, ఎన్ని ట్రూ పాయింట్. నిజంగా వాళ్ళు చదువు రాదు కాబట్టి ఫోన్లో ఏం నొక్కుతున్నారో తెలియదు, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండిద్ది, అవన్నీ వాడేస్తారు ఇల్లు. అలా చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది చాలా ఇళ్లల్లో. ఇప్పుడు దాంట్లో ఒక 100-200 మంది ఆడిన చాలా మైనసే కదా వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి కానీ. అయితే ఇల్లు గురించి వచ్చింది. ఇల్లు మా అందరిది అని చెప్పి వాళ్ళ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. నాది, మా నాన్నది, మేము అందరం కష్టపడి కట్టుకుంటున్న ఇల్లు అని చెప్పారు. దానికి మరి యాంకర్ అన్నారు, మరి ఎన్ని డబ్బులు ఎలా 3-4 కోట్లు అంటున్నారు, అవన్నీ ఎలా వచ్చినాయి అని చెప్పి యాంకర్ అడగగా దానికి జవాబు ఏమీ ఇవ్వలేదు వాళ్ళ బ్రదర్ అయితే ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది టీనేజర్లు కూడా ఉన్నారు అని చెప్పి. అయితే ఇప్పుడు బయాసన్ యాదవ్ గారు ఇండియా వస్తారని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తారో రారో అయితే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ మాకు కూడా కాంటాక్ట్లో లేడు, మేము మాట్లాడే చాలా రోజులు అవుతుంది అని చెప్పాడు. దగ్గర 250 వీడియోల పైనే తను బెట్టింగ్ వీడియోస్ అనేవి చేశాడు, ప్రమోషన్ చేశాడు వాటికి. అయితే దానివల్ల ఎంతమంది ఆడుంటారు, ఎంతమంది నష్టపోయి ఉంటారు అనే దానిపై ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. మ్యాక్సిమం తను చాలామంది ఆడిన వాళ్ళందరూ 20 ఇయర్స్ లోపలే అని అనుకుంటున్నారు. ఇంట్లో తెలియక లేదా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని. అయితే కాదు, ఆంధ్ర తెలంగాణ అయినా సరే వీళ్ళు ప్రమోషన్ ఎలా చేశారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఆరా అనేది తీస్తున్నారు. వీళ్ళకి అసలు అంత మొత్తంలో అమౌంట్ రాకపోతే ఎందుకు చేస్తారు? ఆల్రెడీ చెప్పాడు కూడా తను, చాలానే ఎవరు చెప్పారు అనుకుంటా, హర్ష సాయి గారు ఎవరు చెప్పారు, చాలా వస్తే నాకే ఎంత ఆఫర్ చేశారు అని చెప్పి. దాని గురించి కూడా మరి అడుగుతారా, అసలు బయాసన్ ఏదో రెస్పాండ్ అవుతారా లేదా అనేది మాత్రం అందరూ చూడాలి. ఇన్ని కంట్రీలు తిరిగి ఇంత పేరు సంపాదించుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేసి పేరు సంపాదించుకుని అలా ఒక్క రోజులో పోయినట్టే. ఎందుకంటే తను ఈ ప్రమోషన్ వీడియోలు చేయకుండా ఉండుంటే చాలా మంచి పేరు ఉండేది తనకి. కానీ ఇప్పుడు చాలామంది తిట్టుకుంటున్నారు, ఎందుకంటే తను చేసిన పని అలాంటిది అని చెప్పి. ఇప్పుడు కుర్రోళ్ళు కానీ ఎవరైనా సరే, ముందు టీనేజర్స్ ఉంటారు, తన సబ్స్క్రైబర్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ, చాలామంది రియాక్ట్ అనేది అవుతూ ఉన్నారు. తను దగ్గర ఇప్పుడు దాకా అన్ని కంట్రీలు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇంకా మంచి పేరు వచ్చేది తను కనుక ఈ ప్రమోషన్ వీడియోలు చేయకుంటే. ఖచ్చితంగా తను అనుకునే ఉంటాడు, నేను ఈ వీడియోలు చేయకుండా ఉండుంటే బాగుండు అని. దీని గురించి ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం నాన్వేషన్ అన్న వీడియో చేసినప్పుడే చెప్పాడు, నువ్వు ఎప్పటికప్పుడు అనుకుంటావు ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా ఉండుంటే బాగుండు అని చెప్పి అని. నేను కూడా బయాసన్ యాదవ్కి సబ్స్క్రైబర్ని, ఎందుకంటే తన వీడియోస్ చాలా చూశాను నేను. తను ఫస్ట్ నుంచి గోవా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడెక్కడ తిరిగినప్పుడే నేను చాలా వీడియోస్ అనేవి చూశాను. తర్వాత అమెరికా వెళ్ళేది, ఇటు వేరే కంట్రీకి వెళ్ళే అన్ని వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నా. కానీ తను ఎప్పుడు ప్రమోషన్ వీడియో చూసినా ఆ టైంలో చేయకుండా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. కానీ మనం చెప్పే అంత టోలం కాదు అని చెప్పి ఆగిపోవడమే. ఇప్పుడు ఇది ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మాట్లాడకపోతే బాగోదు అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంకా బయాసన్ యాదవ్ బెట్టింగ్ యాప్ జోలికి అయితే వెళ్ళడం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అలా ఇలా కాదు, ఇది దగ్గర ఎంత దూరం వెళ్తుందో తనకు కూడా ఊహించలేడు. అందుకే మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఒకవేళ చేయలేదు అని చెప్పడానికి అక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. తను చేయలేదంటే చాలా వీడియోలు ఉన్నాయి తను చేసినవి. ఎందుకంటే తన ఫ్యాన్స్ అలాగే తన ఇన్స్టాలో చాలామంది అప్లోడ్ చేసి ఉంటారు, అవన్నీ సేవ్ చేసుకొని ఉంటారు.